రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి పదోన్నతులు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో యూటీఎఫ్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుండి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. తీవ్రమైన సంక్షోభానికి కారణం ఈరోజు 9 ఏళ్లుగా ఉపాధ్యాయుల ప్రమోషన్లు లేవు, 6 ఏళ్లుగా బదిలీలు లేవు. కాబట్టి ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లకు ఉన్న న్యాయపరమైన ఆటంకాలన్నీ తొలగిపోయినాయి. కాబట్టి బదిలీలు ప్రమోషన్లు వెంటనే ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని ప్రారంభించాలి. జూన్ 12వ తేదీలోగా వీటన్నిటిని పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. బదిలీలు పదోన్నతులు కేవలం మండల పరిషత్, జిల్లా పరిషత్ టీచర్లకే కాదు, ఈరోజు గురుకులాలు, మోడల్ స్కూల్స్ అట్లాగే కేజీబీల్లో కూడా బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కూడా ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్తో, ఆశ్రమ స్కూల్స్తో సహా అందరికీ బదిలీలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. వీటితో పాటు ఈరోజు సమస్యలు చూసుకుంటే ప్రధానంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు నాణ్యమైనటువంటి విద్య అందిస్తూ ఉన్నా ఉపాధ్యాయుల జీతాలు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి. వాళ్ళు బేసిక్ పే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు పాఠశాల విద్యా వ్యవస్థలో తీవ్రమైన సంక్షోభానికి కారణం ఈరోజు 9 ఏళ్లుగా ఉపాధ్యాయుల ప్రమోషన్లు లేవు, 6 ఏళ్లుగా బదిలీలు లేవు. కాబట్టి ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లకు ఉన్న న్యాయపరమైన ఆటంకాలన్నీ తొలగిపోయినాయి. కాబట్టి బదిలీలు ప్రమోషన్లు వెంటనే ఎలక్షన్ కమిషన్ అనుమతి